Hi, hello guys. Welcome back to our channel Crazy Boys 11. ఈరోజు వీడియో వచ్చేసిందంటే ఈరోజు ముందుగా శ్రీరామనవమి. ఈరోజు అయితే మీ అందరికి కూడా ఈరోజు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు బాగుండాలి, నేను బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండాలి. కాబట్టి ఈరోజు అయితే గుడికి పోతున్నాం. ఇది మర్రూరు ఆంజనేయ స్వామి. శ్రీరామనవమికి అక్కడ కళ్యాణం చేస్తారు, రాముని వాళ్ళ కళ్యాణం అయితే చూడలేం. కానీ ఇప్పుడైతే మధ్యాహ్నం పోస్తున్నాం. 12 నుంచి 9 to 2 వరకు ఏమో జరుగుతుంది కళ్యాణం. మనమైతే అంతసేపు ఉండలేం కాబట్టి మధ్యాహ్నం అయితే పోయి కళ్యాణం కాడ అంతా చూసుకొని దేవుణ్ణి దర్శించుకొని వచ్చేసాం. అక్కడే మధ్యాహ్నం భోజనాలు పెడతారు, చూసాం. అది కూడా జనాలు కెమెరా అలా ఉందో లేదో చూసి దాపెట్టుకొని అయినా తీసేకి ట్రై చేస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి లెట్స్ గో టు ద న్యూ వీడియో. గైస్, మనమైతే ఇదైతే అనంతపుర హైవే. ఇట్లా ఈ సందులోకి అయితే తిరగాలి. ఇక్కడ వచ్చేసి తారక రామాపురం నుంచి వస్తాము. ఇట్లా స్ట్రైట్ పోకుండా ఇట్లా అక్కడ వెళ్ళిపోతే ఇంకా ఒకటే రోటే. కొంచెం బట్ చిన్నగా జారుతుంది. I never see the lights out. They get me overdrive. Fancy on a fast car. This is how you make me feel. Don't stress me now. I got the overdose. I'm feeling it in my bones. And if you say that I'm lying to you, these habits are killing me. I wish I could fall asleep. The problem is you. ఆడబెట్టుకో దాన్ని నీడొద్దు. అదొదంట. 14వ సంవత్సరం జనవరి 10వ తారీఖు మధ్యాహ్నం 12:10 శ్రీరాముడు
చాలా సుందరకాండ అంటే రాముడు ఎంతో సుధాలుగా ఉన్నప్పుడు హనుమంతుడు సీతాదేవిని దర్శనం చేసుకొని లంకాదహనం చేసిన తర్వాత వచ్చి రాముడికి సీతాదేవి ఉనికిని చెప్పడం వల్ల రాముడు ఆనందపడినాడు కాబట్టి అది సుందరంగా ఉంది కాబట్టి దాన్ని సుందరకాండగా మార్చారు. అలాగే జయ శ్రీరాముడు సీతాదేవి మామూలు జనక మహారాజుకు ఈ సంవత్సరం నుంచి ఒక మహత్వ కార్యక్రమాన్ని ఇంకో కార్యక్రమం మొదలుపెట్టడం అనేది అదేమనగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి సంబంధించినగా రామపురం గ్రామ వాస్తవ్యులు ఎవరైతే ఉంటారో ఆ గ్రామ వాస్తవ్యులు ప్రతి ఇంటి నుంచి కూడా వారికి తోచినన్ని బియ్యం అక్షంతల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అది సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఏడు వాళ్ళు ఎక్కడైనా ఉండు ఆ రోజుకి సీతారామ కళ్యాణానికి సంబంధించినగా తలంబ్రాలు రామపురం గ్రామం నుంచి మాత్రమే తీసుకోబడతాయి. ఇంకా ఇచ్చినగా తీసుకుంటారు. ముఖ్యంగా రామపురం గ్రామం నుంచి ప్రతి ఏటా ముత్తైద తలంబ్రాలు అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే రామపురం గ్రామస్తులు ఉన్నారో వారందరూ జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రతి సంవత్సరం వాళ్ళు ఎక్కడున్నా సరే సీతారామ కళ్యాణానికి సంబంధించి ఆ రోజు ఒక్కరోజు ఉండగా కానీ ఆ రామపురం గ్రామస్తులు ఆ తలంబ్రాలకు సంబంధించిన బియ్యాన్ని స్వీకరించి దేవస్థానం వారికి అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ శ్రీనివాసులు సార్ జేసీబీ సార్ ఈరోజు శ్రీరామ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఆచారంలో ఉంది. అలాగే ఈరోజు రామపురం గ్రామస్తులు ప్రతి ఒక్కరు కూడా సీతారాముల కళ్యాణం కోసం శ్రీరామనవమి రోజు తలంబ్రాల కోసం బియ్యం ఇవ్వడం అనేది ఒక శాసనంగా ఈరోజు రాముల వారు రాసినారు. ఆ శాసనాన్ని ప్రతి ఒక్కరు పాటించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఆ రామపురం గ్రామస్తులు ఎక్కడున్నా కూడా ఆ శ్రీరామనవమి రోజున బియ్యం వారికి తోచినండి స్పెసిఫిక్ గా ఇన్ని అని లేదు. రామపురం గ్రామస్తులు ప్రతి ఇంటి నుంచి గొప్ప దానం అన్నిటికంటే అన్నదానం గొప్పది. ఎందుకంటే ఒక మనిషిగా జన్మించిన తర్వాత మనిషి తృప్తి తెలియదు. 10 రూపాయలు వచ్చిందనుకో ఇంకొక 10 రూపాయలు వచ్చిందో లేదా అనుకుంటారు. అట్లా ఏ దానికి మనిషి సాటిస్ఫై అవ్వడు. ఒకే ఒక్క విషయంలో సాటిస్ఫై అవుతాడు. అది ఏమైనా అన్నం ఒక్కసారి భోజనం చేసిన తర్వాత అతని కడుపు నిండిన తర్వాత అతని పంచభక్ష పరిమాణాలు పెట్టినా కూడా అతని కడుపు నిండితే నాకు వద్దు అంటారు. అంటే అప్పుడు ఎక్కడ దొరుకుతారంటే అన్నదానంలో దొరుకుతారు. మనిషికి కడుపు నింపి మనిషిని తృప్తి పరిచేది కేవలం అన్నదానం మాత్రమే. సో అలాంటి అన్నదానాన్ని ఏమా సెలవా చిత్రాన్నం తగ్గిపోతుంది కదా కొంచెం 4 వారాలు అంటే ఏకశిలాలుగా అంటే ఒకే రాతిలో నుంచి దేవస్థానాన్ని చెప్పినారు. వాళ్ళు
గైస్ ఫుడ్ అయితే భారీగా ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే అందరూ వస్తుంటారు కాబట్టి ఉప్పు కారంలో మనం తేడా ఉండొచ్చు. అందరూ వస్తుంటారు కాబట్టి సమానంగా చేస్తారు. ఎట్లా మా ఫుడ్ నీకు ఇచ్చిన ఫుడ్ అయితే చాలా బాగుంది. సామున బాగా అలంకరించినాడు. లోపల పోనీరేమో అనుకున్నా, దాబెట్టుకొని తీసిన కొంచెం అయితే. ఆడ సామున బాగా అలంకరించినారు, భోజనాలు అన్నీ బాగా పెట్టారు. ఓవరాల్ అయితే బాగుంది గాయస్. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.